యాక్చువల్లీ ఏంటిదంటే, ఆ రోజున మాకు ఇదే రియాజ్ సార్ అశోక్ నగర్‌లో 5 మంత్ర ఇన్‌స్టిట్యూట్ సార్ ఏమన్నారంటే, మనకు ఆ రోజు కేసీఆర్‌కి సవాల్ చేశారు రియాజ్ సార్. ఎందుకంటే, ప్రతి డిపార్ట్మెంట్‌లో ఎన్ని ఖాళీలున్నాయి, బేషరతుగా మీకు సవాల్ విసురుతున్నా. నేను మాట్లాడతా. ఇంతుంది, అంతుందన్నారు. అదే ఈరోజు ఈ గ్రూప్ 2 డిపార్ట్మెంట్, గ్రూప్ 3, గ్రూప్ 1లో ఇంతుంది గదా! పెంచమంటే మీకేమవుతుంది నొప్పి? అంటే ఈరోజు చులకన భావం ఎందుకొచ్చింది మీకు? అదే ఓటు వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు మాకు ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఉద్యోగాల పర్వం ఉంటదన్నారు. ఆ రోజు మేము నమ్మాం. అదే మా నాన్నగారు స్వయాన బీఆర్ఎస్‌లో ఉంటే, కాదు నాన్న నా ఏజ్ అయిపోతా ఉంది. ఇప్పటివరకు ఉద్యోగం రాలేదు. కాంగ్రెస్ వస్తే వస్తదేమో అని చెప్పేసి మా నాన్నగారికి నేను కాళ్ళు పట్టి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా చేశాను నేను ఆ రోజు. అదే పాలకుర్తిలో నేను ఏం చేశానంటే, పోలీస్ యొక్క లాఠీ దెబ్బలు తిని ఆ రోజు పాలకుర్తి ఎమ్మెల్యే గెలవడంలో నేను నా వంతు పాత్ర పోషించాను. యశస్విని రెడ్డి యొక్క గెలుపులో నా వంతు పాత్ర పోషించాను. ఏమైందంటే మొన్న వచ్చేసిన మన కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల్లో ఏదో పత్రాలు ఇచ్చేసి ఆ రోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఊళ్ళల్లో ఒక ఉద్యోగ పండుగ ఉందని చెప్పేసి వాతావరణం క్రియేట్ అవ్వాలని ఇచ్చారు మీరు. కానీ జనరల్లీ అది కూడా మీకు ఇచ్చే ఉద్దేశం లేదు. ఆ నమ్మకాలు మాకు పోయాయి. ఎందుకంటే ఈరోజు మీకు నిరుద్యోగం అనేది ఒక చిన్న చులకన భావం అనిపించి ఉండొచ్చు. ఇదే తెలంగాణ గడ్డ మీద ఏమైందంటే, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి ఢిల్లీని వణికించిన వాళ్ళం మేము. ఆ చైర్ మీద మా రక్తపు మడుగుల మీద కూర్చొని ఉన్నారు మీరు ఆ సీట్లో. మీరు ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మీరు అనుకొని ఉండొచ్చు, ఇది డివైడ్ అవ్వకపోయి ఉంటే మీరు సీఎం అయి ఉండేవారా? కాకపోయి అయి ఉండేవారు మీరు. కానీ ఈరోజు మా యొక్క నెత్తుటి మరకమైన మీరు కూర్చొని మా గురించి ఆలోచించినప్పుడు మేము మీ గవర్నమెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అయితే మీరు ఉద్యోగాలు పెంచండి. పెంచితే పెన్ను బాట, లేకపోతే గన్నుల బాట. ఆ రోజు నక్సల్బరీ ఉద్యమం వచ్చినట్టు మరో ఉద్యమం వస్తుంది మీకు. ఇది నేను బేషరతుగా చెప్తున్నాను. ఒకవేళ నిరుద్యోగి నిజంగా కనుక రాజకీయం చేస్తే ఆ కన్నెరలో ఎలా కలిసిపోతారో, ఈరోజు మీరు మమ్మల్ని కనుక పట్టించుకోకుండా ఉంటే చెప్తున్నాను, ఖబర్దాన్ బల్మూరి వెంకటన్న, మీరు మాట్లాడే ముందు మాటకి ఈ మాటకి పొంతన లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట ఏంటిదంటే సమజాయించి మాట్లాడుతూ ఉన్నారు. అది మాకు ఏమాత్రం కరెక్ట్గా అనిపించట్లేదు. మీరు నిరుద్యోగి పక్షాన అనడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీకు అంత నిజాయితీ ఉంటే మళ్ళీ ఇప్పుడు రాండి, మీ బేషరతుగా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడండి. మీరు ప్రెస్ మీట్ పెట్టండి. వీలైతే మా సమస్యను రేవంత్ రెడ్డి గౌరవనీయులు వచ్చి మాతో ముఖాముఖిగా మాట్లాడితే మా బాధ ఏంటిదో తెలుస్తుంది, మేమేంటిదో చెప్పగలుగుతాం. కానీ ఈరోజు ఏమైందంటే, అసలు ఒక నిరుద్యోగి మళ్ళీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమే వచ్చింది చిన్నారెడ్డికి ఈరోజు. ఇందులో మీకు రాదా అంటే, అదే 783 పోస్టులకు ఆ రోజు మాకు ఎవరో ఒకరికి మా తమ్ముళ్లకు అన్నలకు ఉద్యోగం వచ్చి ఉండేది. కానీ ఈరోజు మళ్ళీ దాని గురించి 1 సంవత్సరం ఆగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఎందుకని మేము అంటున్నాం అంటే, ఒక 500 పోస్టులు పెరిగిన అడిషనల్గా 500 మంది బయటికి పోతాం. మీరు ఆ నామమాత్రంగా మీరు పదవులు పంచుకున్నట్టు మాకు ఇవ్వమని అనట్లే. మా ప్రతిభకు పట్టం కట్టండి అంటున్నాం. మీకు డబ్బుల పరంగా మాకు పట్టం కట్టమని అనట్లే. 1:100 అంటున్నారు. మీరు 1:100 ఇచ్చినంత మాత్రాన అందరికి పోస్టులు ఇచ్చినట్టు కాదు. అదే 563 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే రాసుకునే వెసులుబాటు మాత్రమే కల్పించడంలో మీకేమొస్తుంది? ఏం ఖర్చు అవుతుంది? వృధా ఖర్చులకు మీరు ఎన్నెన్నో ఖర్చు పెడతారు. కానీ మా ఉద్యోగ పర్వం గురించి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం మీకు ఈరోజు లేదా? ఎందుకు లేదు? ఎందుకంటే ఈ ఉద్యోగాల ద్వారా మీకు బెనిఫిట్స్ లేవు. ఎందుకంటే అదనంగా బయట నుండి వచ్చే సొమ్ము లేదు కాబట్టి. బయట నుండి అదే మీరు ఆ రోజు మీ పదవులు గెలవనీకి అదే దానం నాగేందర్ రెడ్డిని, అదే కడియం కావ్యని ఎందుకు తీసుకున్నారు? మీరు మీ స్వలబ్ధి కొరకు తీసుకున్నారు. ఎందుకంటే ముసుగుల ధోరణిలు మాట్లాడే వాళ్ళని మీరు నమ్ముతూ ఉన్నారు. అదే మాకు న్యాయం జరుగుతుంది, ఇదే లాఠీ దెబ్బలు తిని కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి మీకు సపోర్ట్ చేస్తే ఈరోజు మాకు అనుభవించే ఇదా సన్మానం, ఇదా మాకు మళ్ళీ ఇది ఈరోజు మళ్ళీ అదే కేసీఆర్ గవర్నమెంట్లో మీకు వాళ్ళ కాలు పట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు కూడా మీ దాంట్లో కూడా అదే పరిస్థితి వస్తే ఎందుకు ఈ తెలంగాణ వచ్చినట్ట, లేకపోతే గత్తర లేచిపోతుండట? అదే మేము ఈ ఓటు వేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాం ఈరోజు. అదే కాంగ్రెస్కి ఓటు వేసినందుకు. ఇంకో విషయం ఏంటిదంటే, కాంగ్రెస్ గెలవగానే మా ఎస్టీ ఎమ్మెల్యేలు అందరినీ మేము సన్మానం చేసాం. ఈరోజు మాకు ఆ పూలతోనే శివయాత్ర చేయండి. మీకు అంత దర్జాగా అనిపిస్తే మీకు పదవులు ఎందుకండి? మిమ్మల్ని మేము అడగట్లే, ఏదో కోకపేటలో వాళ్ళకి ల్యాండ్ అడగట్లే, ఏదో మాకు పదవులు అడగట్లే కార్పొరేట్. మాకేంటిది? ఉద్యోగాలు పెంచండి, ప్రతిభ పట్టం కట్టండి అంటున్నాం. ఎందుకంటే మీకు ముఠా అప్పచెప్పకపోతే మీరు మీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. కానీ మేము అది కాదు. మేము మా గలాన్ని, మా పెన్నును నమ్ముకున్న వాళ్ళం. మీరు కేవలం మీ గలాన్ని, డబ్బును, ప్రాపర్టీని నమ్ముకొని మీరు చేస్తున్న వాళ్ళు. ప్లీజ్ దయచేసి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆలోచించి
మాకు ఉద్యోగాలు పెంచే విధంగా చూడండి. ఎందుకంటే మేము ఎంతో ఏరి కోరి తెచ్చుకున్న గవర్నమెంట్ అనుకుంటున్నాం. ఇప్పటికీ మిమ్మల్ని ఇప్పటికీ మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. మధ్యలో ఎవరైతే ఉన్నారో రియాజ్ సార్ ఎక్స్పెషల్లీ అండ్ మన బల్మూరి వెంకటన్న వీళ్ళు ఏంటిదంటే నాన్సుడు ధోరణి అనేది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు వీళ్ళే ఏమన్నారంటే ఎలక్షన్ కంటే ముందు అన్ని లెక్కలు తీసి అన్ని చెప్పి అంతా బేషరతుగా మాట్లాడిన వాళ్ళు ఇదే ఎందుకు ఈరోజు అక్కడ వరకు చేయలేకపోతున్నారు. రియాజ్ సార్ని అడిగితే ఏమంటారు? ప్రతి మాటకు మా అంటే ఏముంది, నేను అక్కడ వరకు రీచ్ చేస్తా. రీచ్ చేయడం కాదే, ఆ రోజు ఆ చేసే దమ్ము లేనప్పుడు ఎందుకు మాట్లాడారు మీరు? మీకు ఆ దమ్ము లేనప్పుడు అందుకే అప్పుడే డ్రాప్ అయిపోవాలి మీరు. మేము ఎవరు మా దారి మేము చూసుకుంటాం. కానీ ఆ రోజు చేసే మొగాళ్ళ లెక్క మాట్లాడి ఈ రోజు ఏమో మాకు చేత కాదని మాట్లాడడం కరెక్ట్ కాదు.